సదాశివపేట మున్సిపల్ చైర్మన్ గా మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ గా రేణుక చిరుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ సదాశివపేట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఏ సమస్య ఉన్నా తాను అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తానని వెల్లడించారు. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు సమన్వయంతో పట్టణాభివృద్ధికి సహకరించాలని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ కలిసికట్టుగా ఉంటూ పట్టణాభివృద్ధికి సహకరిస్తామన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడిల రామరెడ్డి, మున్సిపల్ కమిషనర్ టీ శివాజీ, నూతన కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆఫీసర్లకు అందరికీ కూడా నమస్కారం. చిన్న పెద్ద అందరికీ నమస్కారము. ఇంకోటి, నాకు గెలిపించిన 20వ వార్డు ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను. కాబట్టి పట్టణ ప్రజలకు కూడా అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంచెం పర్సనల్గా ఉన్నా కానీ ఉమెన్ వార్డు సమస్యల్ని వాళ్ళకి ప్రతి తెలుస్తుంది. ఫ్రమ్ కిచెన్ టు ఫ్రమ్ రోడ్స్ టు స్కూల్స్ ఎవ్రీవే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇంతమంది మహిళలు ఉండడం కూడా ఒక విధమైన శుభసూచకం. సో మేడం చెప్పినట్టు 2 చక్రాలు
ఫండ్కి. ఒకటి కౌన్సిలర్స్, ప్రజా సమస్యలు అన్నీ మీరు తీసుకురావడం, అధికారులుగా మేము దాన్ని ఎంతవరకు రూల్స్ లోపల ఫిట్ చేసి ఎంతవరకు పుష్ చేయాలో పుష్ చేస్తూ దాన్ని సాల్వ్ చేసే దిశగా 100% ప్రయత్నం అధికారుల నుంచి ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మాకు నోటీస్ తీసుకొచ్చి ఎవరైనా చెప్పగానే మీరు వెంటనే దాన్ని కూడా వెరిఫై చేసి మా నోటీస్ తీసుకొస్తే మనం గవర్నమెంట్ లెవెల్లో కూడా ఏం చెప్పినా మేడం ఉన్నారు, సార్ ఉన్నారు, ఎవరైనా సరే ఎంతవరకు అయినా సరే పరిష్కారం ఉంటుంది. అందరికీ తెలిసిందే ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు మరి తెలుసుకొని వాటిని ప్రజల ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టకుండా మరి సమస్యలు నిర్వర్తించి మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ముఖ్యంగా సదాశివపేట్ పట్టణ మన మీ తరపున నా తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు పరిధిలో ఏ ఫండ్ వచ్చినా మరి అందరూ కూడా ఒక కుటుంబం లాగా మనకు కమిషనర్ కానీ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ మంచి సహకరిస్తున్నారు కాబట్టి నిజంగా చాలా మంచి సమయం మీకు. అధికారులు మనకు సహకరిస్తే మనం ఏదైనా చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. మనం కూడా ఏదో ఉంది కదా మనం అని కాకుండా ఎవరి స్థాయిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళుండి మన స్థాయిలో మనం ఉండి ఈ యంత్రాంగాన్ని నడిపియాలి. ఏ విధంగా ఫండ్ వచ్చినా ఆ విధంగా చదువుకొని పట్టణ అభివృద్ధికి మీరందరూ కూడా పాటుపడి చేసుకోవాలి. వార్డ్ సభ్యులు, కౌన్సిలర్లు ప్రజల్లో వండుకుంటూ ప్రజల మన్ననలు పొందాలి. నాకు తెలుసు కౌన్సిలర్ ఉంటే ఎన్ని